విలియమ్స్ అమెరికా అంతరిక్ష యానసారథి మరియు నౌకాదళ అధికారి. ఆమె అసలు పేరు సునీతా లిన్నా పాండ్యోస్ విలియమ్స్. ఆమె భారతీయ మూలాలకు చెందిన వ్యక్తి. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. సునీతా విలియమ్స్ సెప్టెంబర్ 1965 అమెరికాలోని ఓహియో రాష్ట్రం, యూరిక్లో జన్మించారు. ఆమె నేవల్ అకాడమీ నుండి గ్రాడ్యుయేషన్ పొందారు. అనంతరం ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మాస్టర్స్ డిగ్రీ పొందారు. సునీతా విలియమ్స్ తన కెరీర్ను అమెరికా నేవీలో ప్రారంభించారు. నౌకాదళంలో పైలట్గా సేవలు అందించారు. 1998లో నాసాలోకి ఎంపికయ్యారు. ఆమె 2006లో మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్లారు. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో గరిష్టంగా 195 రోజులు గడిపిన మహిళగా రికార్డు సృష్టించారు. STS-116 మిషన్ డిసెంబర్ 2006లో ఆమె మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్లారు. ఎక్స్పెడిషన్ 32 మరియు ఎక్స్పెడిషన్ 33 మిషన్లు 2012లో ఆమె రెండవసారి అంతరిక్ష ప్రయాణం చేశారు. బోయింగ్ స్టార్లైనర్ మిషన్ ఆమె ప్రస్తుతం కొత్త అంతరిక్ష ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో అత్యధికంగా నడిచిన మహిళగా రికార్డు సాధించారు. ఆమె తన అంతరిక్ష ప్రయాణాల్లో ప్రతిష్టాత్మక అవార్డులు మరియు గౌరవాలు అందుకున్నారు. ఆమె భారతీయ మూలాలకు చెందిన మహిళగా గర్వించదగిన వ్యక్తి. అంతరిక్షంలో ఉండగా సునీతా విలియమ్స్ మొక్కలు నాటిన తొలి మహిళ కూడా. ఇది జీవవైవిధ్యంపై పరిశోధనలకు దోహదపడింది. సునీతా విలియమ్స్ అంతరిక్ష రంగంలో మహిళలకు మార్గదర్శిగా నిలిచారు. సునీతా విలియమ్స్ అంతరిక్ష రంగంలో మహిళలకు మార్గదర్శిగా నిలిచారు. ఆమె జీవిత ప్రయాణం యువతకు ప్రేరణ కలిగించేలా ఉంది.